తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు. అంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నందిని సింబాలిక్‌గా చేసుకొని ఎప్పటినుంచో ఇది ఇప్పటిది గాదు. కొన్ని తరతరాల నుంచి వస్తుంది నంది అవార్డులు. సో, 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి చెందినటువంటి నంది పేరుతో అవార్డు మేమెందుకు ఇవ్వాలని ఇక్కడి తెలంగాణ ప్రభుత్వం. అండ్ అలాగే ట్యాక్స్‌లన్నీ అక్కడ కడుతున్నారు. స్టూడియోలన్నీ తెలంగాణలో ఉన్నాయి. మొత్తం ప్రధానంగా సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. మేమెందుకు అవార్డులు ఇవ్వాలి మీకు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఇలా నంది అవార్డులనేవి 2017 ఇంచుమించు అప్పుడు ఆగిపోయింది అంతే ఇంకా. తర్వాత ఇంకెవ్వరూ ఇవ్వలేదు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గూడా పేరు మార్చి దాన్ని గోల్కొండ అవార్డ్‌లాగా ఇస్తామని. గోల్కొండ ఇన్ సెన్స్ మన లేపాక్షి ఎంపోరియంస్ ఉన్నాయి. మన గవర్నమెంట్ హ్యాండీక్రాఫ్ట్స్‌వి. దాన్ని లేపాక్షి నుంచి గోల్కొండగా పేరు మార్చారు. అట్లాగే ఇంకేదన్నా ఒక అవార్డ్ ఇస్తామని జెప్పేసి సింహ అవార్డ్స్ అని జెప్పి ప్రకటించారు. అంటే లక్ష్మీనరసింహస్వామి మన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి లాగా సింహ అవార్డ్స్ అని ప్రకటించారు. బట్ అది గూడా కార్యరూపం దాల్చల. ఆ మధ్య కాలంలో కొంతమంది నంది పేరుతో దుబాయ్‌కెళ్ళి అవార్డులు ఇస్తామని చెప్పినా నంది అనే పేరు మాకు చెందింది. పేటెంట్ హక్కులు మావి. మీరు ఆ పేరుతో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి వీళ్ళు కోర్ట్‌లో కేస్ వేస్తే వాళ్ళు దాన్ని విరమించుకున్నారు. ఇక కాలక్రమేణా ఎలక్షన్స్ గూడా జరిగిపోయాయి. ప్రభుత్వం మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత నంది అవార్డుల గురించి మరోసారి ప్రస్తావన వచ్చింది. సో, ఈయన సముఖంగానే ఉన్నాడనమాట. అండ్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పెద్దలందరూ ఎళ్లి ఆయన్ని కలవడం జరిగింది. సో, తను కూడా ఇచ్చేద్దాం అవార్డులు. అంటే ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నవన్నీ ఇంకా ఇక నుంచి 2017, 18, 19, 20, 21 ఆల్మోస్ట్ 7, 8 ఏళ్లుగా పెండింగ్‌లో పడినటువంటి అవార్డులన్నీ కూడా ఇప్పుడు ఇచ్చేద్దాం. లేదా ఇక నుంచైనా ఇద్దాం అన్నట్లుగా వీళ్ళు అంటే ఆల్మోస్ట్ పద్మ పురస్కారాల తర్వాత ఇంచుమించు చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి అదొక అద్భుతమైన పురస్కారం అని చెప్పుకోవాలి. చాలామంది గూడా అవార్డ్ అందుకోవడానికి ఇష్టపడతారు. అండ్ ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటే గతంలో ఆవిడకి 2 నంది అవార్డులొచ్చాయి. 13 నంది అవార్డులొచ్చాయి. 14 నంది అవార్డులొచ్చాయి. నంది అవార్డు గ్రహీత అని గూడా యేసుకునేవాళ్ళు. ఏదో పద్మభూషణ్, పద్మశ్రీ అనే పేరు వేసుకున్నట్లుగా ఇండస్ట్రీలో. సో, అంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ అనమాట అది. సో, ఇప్పుడు గద్దర్ గారి పేరు అంటే ఆయన ప్రతి జయంతి నాడు గద్దర్ గారి పేరు పైన ఈ పురస్కారాలు గద్దర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఆర్ గద్దర్ అవార్డ్స్ పేరుతో అవార్డ్స్‌ని ప్రకటించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అండ్ ఆఫ్‌కోర్స్ సిఫార్సు కూడా చేసేసింది. సంతకాలు కూడా అయిపోయాయి. ఇక నుంచి అవార్డుల కమిటీ వీళ్ళందరినీ ఎంపిక చేయడం జరుగుతుంది. అండ్ గతంలో ఆగిపోయినటువంటి ఈ 5, 6 ఏళ్లకి, 7 ఏళ్లకి సంబంధించి అవార్డ్స్ ఇస్తారో లేదో తెలీదు. బట్ ఇక నుంచయితే మాత్రం గద్దర్ గారి పేరు పైన అందరికీ అవార్డులనేవి అందుతాయి అనేది అధికారికంగా ఉన్నటువంటి వార్త. సరే మరి తెలంగాణ ప్రభుత్వము గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తుంది. మరి ఆంధ్ర ప్రభుత్వం ఇస్తదా? లేదా? అని చెప్పి మరి ఇంకొన్ని వార్తలు తెర మీదకొచ్చాయి. అయితే పోసాని కృష్ణమురళి గారు ప్రస్తుతం అక్కడ ఏపీ ఫిల్మ్ అండ్ కల్చరల్ ఈ అసోసియేషన్ టెలివిజన్ అసోసియేషన్ కంప్లీట్‌గా ఆయన టేక్ కేర్ చేసుకుంటున్నారు. ఆయనే చైర్‌పర్సన్‌గా ఉన్నారు. మరి ఆయన గతంలో చెప్పిన వ్యాఖ్యలేంటంటే ఆఫ్‌కోర్స్ దే ఆర్ ట్రూ. మీ స్టూడియోలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మీ బుక్ మై షో కార్యాలయం గూడా ఇక్కడే హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ఉంది. అండ్ మీ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రధానంగా న్యూస్ ఛానెల్స్, టీవీ ఛానెల్స్ ఇంకా చెప్పాలంటే బోలెడన్ని యూట్యూబ్ ఛానెల్స్, అసోసియేషన్‌లు, డబ్బింగ్ అసోసియేషన్ 24 కళలకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఎప్పుడో పుణ్యకాలం కాస్త కలిసొచ్చినప్పుడు ఏదైనా ఆడియో ఫంక్షన్‌కి తప్పించి లేదా పొలాలు, గట్రాలు లాంటివి బీచ్‌లు లాంటివి కావాల్సినప్పుడు షూటింగ్‌ల కోసం మాత్రమే మీరు ఆంధ్రాకొస్తున్నారు. అప్పటికి గూడా ఈ మీ 100,00,00,000 పైబడే బడ్జెట్‌లో ఏ సినిమా జరిగినా సరే 20% ఆంధ్రాలో జరగాలని ఒక రూల్ అయితే ఉంది. అండ్ మీకు రాయితీలు ఇస్తామని గూడా వాళ్ళు ముందుకొచ్చారు. హాఫ్ రేట్‌కి మీకు ట్రాన్స్‌పోర్ట్ ఇస్తాము. హాఫ్ రేట్‌కి మీకు హోటల్స్ అందేలా చేస్తాం. హాఫ్ రేట్‌కి లొకేషన్స్ అందేలా చేస్తాం. ఆహ్, ఇట్లా చాలా రాయితీలనేవి ఇచ్చారు. అయినప్పటికి గూడా మన వాళ్ళెందుకో అంత సుముఖంగా లేరు. ఇంతకుముందు మద్రాసీలుగా మనం పరిగణించినప్పుడు అంటే ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉన్నప్పుడనమాట. మోస్ట్‌లీ ఆంధ్ర దాటిన తర్వాతే తెలంగాణలో షూటింగ్‌లయ్యేవి మోస్ట్‌లీ.
అంటే ఎప్పుడో గట్రా హైదరాబాద్‌కి వచ్చేవాళ్ళే తప్పితే, మిగతా లొకేషన్‌లన్నీ ఆంధ్రాలోనే. ఇప్పుడంటే 'రామోజీ ఫిల్మ్ సిటీలో' పెద్ద పెద్ద మండువా హౌస్‌లు అవన్నీ సెటిలేసారు గానీ, ఇప్పుడు గూడా ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పటి మన యూట్యూబ్ వ్లాగర్స్ ఉంటారు చాలామంది చేస్తా ఉంటారు చూడండి. ఈ ఊర్లోనే పెద్ద పెద్ద హౌస్‌లున్నాయి. పలానా షూటింగ్‌లన్నీ ఈ ఊర్లో జరిగాయి. ఇక మన పెద్ద వంశీ గారైతే గోదావరిని వదలడు. అలాగే చాలామంది గూడా ఒకరు ఇద్దరని మన 'కె. విశ్వనాథ్' గారైనా సరే అటువైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. సో, ఇట్లా మోస్ట్‌లీ షూటింగ్‌లన్నీ ఆంధ్ర వైపే జరిగేవి. కళకళలాడే వాళ్ళందరికీ గూడా ఆర్టిస్టులందరూ తెలుసు. రెగ్యులర్‌గా ఆ పాలకొల్లు పరిసరాలో లేకపోతే కోనసీమో ఇంకెక్కడెక్కడో అక్కడక్కడ బాగా షూటింగ్‌లవుతానే ఉండేవన్నమాట. వాళ్ళు అలవాటు పడ్డారు. అండ్ అక్కడ కూడా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లు, ఈ అసోసియేషన్‌లు చిన్న చిన్నగా వెలిసాయి ఆంధ్రప్రదేశ్ సైడ్. అంటే ఎప్పుడైనా షూటింగ్ వచ్చినప్పుడే వాళ్ళకి ఉత్సాహం అన్నమాట. తర్వాత ఇంకేమీ ఉండదు. మన వాళ్ళు కూడా చేసేవాళ్ళు బానే అటువైపు. అండ్ హోటల్స్ అయితే మోస్ట్‌లీ మీరు చూడండి ఆంధ్ర సైడ్ కొంచెం పాత పాతగా ఉన్నటువంటి హోటల్ చూసుకుంటే, గతంలో ఆర్టిస్టులు ఇక్కడే దిగేవారండి ఇక్కడ షూటింగ్ ఉన్నప్పుడు. పలానా యాక్టర్ ఇక్కడే దిగేవాళ్ళు. పలానా డైరెక్టర్ గారు మా దగ్గరే ఉండేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. ఇంకా చాలామంది ఇప్పుడు ఆ ఆర్టిస్ట్ మా ఊరే, ఈ ఆర్టిస్ట్ మా ఊరే, మా దగ్గరే ఉండేవాళ్ళు, ఇక్కడిక్కడే తిరిగేవాళ్ళు. ఇలా బోలెడన్ని ఉండేవి కబుర్లు. ఏంటో రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత ఎవరికీ ఎంత న్యాయం జరిగిందో తెలీదు కానీ, సినీ పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఒక లోటనే చెప్పుకోవాలి. ఎందుకంటే మోస్ట్‌లీ ఇంక అన్నీ సెటిలేసేస్తున్నారు ఇవాళ రేపు. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్‌లు పెరిగిపోయాయి సినిమావి గూడా. మినిమమ్ 100,00,00,000, 150,00,00,000 లేనిది ఏ హీరో సినిమాలు చేయట్లేదు. పైగా లాంగ్ డ్యూరేషన్ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు చేస్తున్నారు. అండ్ లైవ్ లొకేషన్స్ చాలా తక్కువైపోయాయి. ఏ చిన్న కొంప కావాలన్నా, కొల్లేరు కావాలన్నా ఫిల్మ్ సిటీకెళ్ళి సెట్టేసుకుంటున్నారు. ఏదో అద్భుతం గావాలి అంటే ఫారిన్స్‌కెళ్తున్నారే తప్పితే, ఆంధ్రాకి ఎవరు ఎళ్ళట్లా. ఒకప్పుడు అన్ని సినిమాలు మోస్ట్‌లీ 90% అక్కడే జరిగేవి. ఇప్పుడు ఎవరు ఎళ్ళట్లా. అండ్ అక్కడ వాళ్ళు కూడా సినిమా వాళ్ళు అంటే క్యారేజులు కట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల అకామిడేషన్స్ ఇచ్చేవాళ్ళు. బోలెడంత హంగామా ఉండేది. బట్ ఇప్పుడు అవన్నీ లేవు. సో, ఇవన్నీ మనసులో పెట్టుకునే గదా! వాళ్ళిప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన వచ్చింది అంటే, అవార్డులు ఎందుకు ఇవ్వాలి మేము? మాకదొక అదనపు ఖర్చే కదా! ఇప్పుడు నంది అవార్డ్, బంగారు నంది ఇవ్వాలన్నా ఒక అవార్డ్ ఇచ్చి దానికో 50,000 పారితోషికమో, రూ. 1,00,000 పారితోషికమో ఇస్తారు. ఎంత కాదన్నా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. ఓ 10,00,00,000 ఖర్చు పెట్టాలి. ఆ ఈవెంట్ అంతా జరిగి అందరికి అవార్డులు ఇవ్వడానికి, అందరికి ఇన్విటేషన్‌లు ఇవ్వడానికి. మరి 10,00,00,000 పెట్టి పోనీ 10, 11 ఎన్నో ఓ డజన్ కోట్లు పెట్టి ఏదో ఒకటి చేసినప్పుడు మాకేమొస్తుంది ఇండస్ట్రీ నుంచి అంటే ఏమీ లేదు. పోనీ టికెట్లు ఏమైనా అమ్ముకు చేస్తున్నారా అంటే బుక్ మై షో అమ్మేస్తుంది మొత్తం మోస్ట్‌లీ టికెట్స్ అన్నీ. ఆ టాక్స్‌లు కూడా ఇక్కడికే వస్తున్నాయి. మన మోస్ట్‌లీ ఈ బంజారా హిల్స్ అండ్ ముంబైలో ప్రధాన కేంద్రం, బెంగుళూరు కేంద్రం. ఇట్లా చేసుకున్నారు తప్ప బుక్ మై షో విజయవాడలో లేదు, వైజాగ్‌లోనూ లేదు. సో, ఈ రకంగా కొన్ని కొన్ని లోకల్ టికెటింగ్ యాప్స్ వచ్చినప్పటికి కూడా పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఏపీలో ఫైబర్ నెట్ పెట్టారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలేసుకోండి అని. అది ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావించింది లేదు. ఆ మధ్య కాలంలో మళ్ళీ టికెట్స్ గవర్నమెంటే అమ్ముద్ది అనే రేంజ్‌కెళ్ళినప్పుడేమో టికెట్ రేట్లు తగ్గిపోయాయి. అప్పుడు గూడా అవస్థలు పడ్డారు. ఎట్లా చూసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సినిమాకి వాళ్ళు మంచి చెయ్యాలి అన్న రీజన్స్ ఏం కనబడట్లా చేయడానికి. అంటిల్ అండ్ అన్‌లెస్ వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో సమంగా 2 కళ్ళలాగా చూస్తూ ఇక్కడ, అక్కడ షూటింగ్ రెవెన్యూ జనరేట్ చేస్తే తప్ప, సినిమా రెవెన్యూ జనరేట్ అయితే తప్ప, అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్న ఉపయోగం ఏముంది? రెవెన్యూ జనరేట్ అవ్వాలి గదా! వాళ్ళు ఖర్చులు పెడతానే ఉన్నారు. రెవెన్యూ రావట్ల. మొత్తం టాక్స్‌లు, రెవెన్యూ అంతా తెలంగాణ ప్రభుత్వానికెళ్తుంది. కాబట్టి వాళ్ళు అవార్డ్ ఇవ్వడానికి సుముఖంగా లేరు. సరే ఏదేమైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మొత్తానికి అవార్డ్స్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అండ్ 'గద్దర్' గారి పేరు మీద అవార్డ్స్ ఇస్తుంది. పైగా ఇంకా 100% తెలంగాణ ఆర్టిస్ట్‌లకి, తెలంగాణ కార్మికులకి, తెలంగాణ టెక్నీషియన్‌లకి వీళ్ళకే ఎళ్తాయి ఇంకా. వాళ్ళకి రావు. ఆంధ్ర వాళ్ళు అంటే మేము ఉత్తమ నటులం కామా? మాకు అవార్డులు ఇవ్వరా? ఈ రకంగా ఉంటది. ఎప్పుడో బైఫర్కేషన్ నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. బట్ ఇవి ఇంకా కొనసాగుతానే ఉంటాయి. తగ్గేవైతే కాదు. ఈవెన్ ఇప్పటికి మా అసోసియేషనే 2 ముక్కలైంది. తెలంగాణ ఆర్టిస్టులు వేరు, ఆంధ్ర ఆర్టిస్టులు వేరు. ఏదైనా సినిమా తీయాలంటే తెలంగాణ ప్రొడ్యూసర్, తెలంగాణ డైరెక్టర్ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ ఆర్టిస్టులు ఉంటారు. ఆంధ్ర ఆర్టిస్ట్‌ని ఒకడిని తీసుకోరు. అవతల వైపు వాళ్ళు గూడా అంతే. ఇంచుమించు అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, మొత్తానికైతే మాత్రం ఇప్పుడు హెవీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలొచ్చాక ఆంధ్ర, తెలంగాణ ఏమీ లేదు. మొత్తం ఒకరు కన్నడ నుంచి కొంతమంది, తమిళ్ నుంచి కొంతమంది, హిందీ నుంచి విలన్స్‌ని, ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు గట్రా ఉంటే గనక తెలుగులు అండ్ తమిళ్ ఇట్లా వెళ్తున్నారనమాట. ఇప్పుడైతే మొత్తానికైతే నంది అవార్డులు, గద్దర్ అవార్డులుగా మారి
మళ్ళీ తెర మీదకొచ్చింది. బట్ ఆంధ్ర ఆర్టిస్ట్‌లకి, ఆంధ్ర కళాకారులకి, ఆంధ్ర టెక్నీషియన్స్‌కి కానివ్వండి, ఈ అవార్డ్స్ ఎంతవరకు రీచ్ అవుతాయి? మరి వాళ్ళు ఉత్తమ నటులు కాదా? వాళ్ళకి ప్రతిభ లేదా? వాళ్ళకి పురస్కారాలు అందకూడదా? అంటే అది ఎప్పటికో క్వెషన్ మార్క్ లాగే మిగిలిపోయింది. థాంక్ యూ సో మచ్.